మన గోదావరి నదిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించక ముందు పైన కురిసిన వర్షాల కారణంగా గోదారమ్మ తల్లి మాటమాటికి వరదలతో ముంచెత్తడంతో చాలా లంక గ్రామాలు ముంపుకు గురై ప్రజలు అష్ట కష్టాలు పడుతూ కరువు కాటకాలతో దుర్భరమైన జీవితాలు గడుపుతూ ఉండేవారు. చాలా మంది ప్రజలు ఆకలి బాధలు తీరలేక వేరే రాష్ట్రాలకు వలసపోతూ ఉండేవారు. తరువాతి కాలంలో కాటన్ దొర గారు ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించడం వల్ల లక్షల హెక్టార్ల పంట పొలాలకు నీరు అందించడం వల్ల మన గోదావరి జిల్లాలో ఉండే ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారంటే దానికి కారణం సరార్దర్ కాటన్ గారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రికి అతి సమీపంలో ఉన్న ధవళేశ్వరం బ్యారేజ్ గురించి అలాగే కాటన్ దొర గారి గురించి ఈ వీడియో. అందరికీ నమస్కారం. నేను మీ అర్చ శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం అనే గ్రామం చూడడానికి వెళ్తామండి. ఈ ధవళేశ్వరం అనే గ్రామం పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది సరార్దర్ కాటన్ గారు నిర్మించిన ధవళేశ్వరం బ్యారేజ్ మాట. అసలు ఈ ధవళేశ్వరం బ్యారేజ్ ఏ విధంగా నిర్మించారు, సరార్దర్ కాటన్ గారు నిర్మించిన ఈ ఆనకట్ట ఏ విధంగా ఉంటుందో ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. ధవళేశ్వరం బ్యారేజ్ తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం అనే గ్రామాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలోని విజయేశ్వరం అనే గ్రామాన్ని కలుపుతూ గోదావరి నదిపై నిర్మించిన ఆనకట్ట. ఇక్కడ మ్యాప్ లో ధవళేశ్వరం బ్యారేజ్ ఏ విధంగా కనిపిస్తుందో ఒకసారి చూడండి. ఇక్కడ గోదావరి నది చాలా వెడల్పుగా ఉండి మధ్య మధ్యలో ఇసుక దిబ్బలు కలిగి కొన్ని పాయలుగా విడిపోతుంది. విజయేశ్వరం, మద్దూరులంక, బొబ్బర్లంక, పిచ్చుకలంక, ధవళేశ్వరం ఈ 5 గ్రామాలను కలుపుతూ నిర్మించిన బ్రిడ్జిని ఈ ధవళేశ్వరం బ్యారేజ్. భౌగోళికంగా ఇలా ఉండడం వల్లనే కాటన్ దొర గారు ఈ ప్లేస్ ని ఎన్నుకున్నారు. అలాగే చుట్టూ ఉన్న గ్రామాలకు కాలువల ద్వారా నీరు మళ్లించుటకు అనువుగా ఉండడం కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే కాటన్ దొర గారు నిర్మించిన ధవళేశ్వరం బ్యారేజ్ స్టార్టింగ్ ఎంట్రన్స్ లో ఉన్నాం. అంటే బొబ్బర్లంక దగ్గర ఉన్నమాట. ఈ బొబ్బర్లంక దగ్గర ఈ లొకేషన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. మన గోదావరి నది ప్రవహిస్తూ రాజమండ్రి వచ్చేటప్పటికి ఈ ధవళేశ్వరం వద్ద కొన్ని పాయలుగా విడిపోతుందన్నమాట. ఒక ఆనకట్ట నిర్మించడం జరిగింది ఆ రోజుల్లో. ఇలా నిర్మించడం వల్లే మన కోనసీమ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పంటలు సమృద్ధిగా పండుతున్నాయంటే మెయిన్ కారణం ఏంటంటే ఈ ధవళేశ్వరం బ్యారేజ్ అన్నమాట. వేస్ట్గా వృధాగా నీరు సముద్రంలోకి వెళ్ళిపోకుండా ఇక్కడ ఆనకట్ట నిర్మించడం వల్ల చాలా పంటలకు ఉపయోగపడే నీరు అంతా ఇక్కడ స్టోరేజ్ అవుతుంది. ఈ ప్లేస్ సరౌండింగ్ దగ్గర లొకేషన్ చూద్దాం, అంటే ఎలా ఉందో ఒకసారి చూద్దాం. చూసారు కదా గోదావరి నది ప్రవహిస్తున్న ప్రాంతం ఏ విధంగా కనిపిస్తుందో. చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఈ లొకేషన్ చూడడానికి చాలా మంది ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు. సమ్మర్లో చాలా మంది ఇక్కడ ఈ గోదావరి నదిలోంచి వచ్చిన వాటర్ లెవెల్ తక్కువగా ఉండడం వల్ల చాలా మంది ఇక్కడికి వచ్చి స్నానాలు కూడా చేస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ గోదావరి నది ప్రవహిస్తున్న ప్రాంతం ఏ విధంగా కనిపిస్తుందో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఒకసారి చూడొచ్చు. అసలు గోదావరి నది ప్రవహిస్తున్న ప్రాంతాలు ఎంత చూసినా తనివి తీరవండి, అంత బాగుంటాయి అన్నమాట. అందుకే చాలామంది సినిమా వాళ్ళు గోదావరి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చాలామంది షూట్ చేస్తూ ఉంటారు. ఒకసారి ఇక్కడ ఉండే లొకేషన్ ఒకసారి చూడండి. గోదావరి నది ఏ విధంగా ప్రవహిస్తుందో మనకు అర్థమవుతుంది. ఇదైతే గౌతమి నది అన్నమాట. ఇక్కడి నుంచి ఇలా ప్రవహిస్తూ వెళ్ళి దగ్గరలో యానం వద్ద సముద్రంలో కలిసే ప్రాంతం కూడా ఇలాగే ఉంటుందన్నమాట. ధవళేశ్వరం వెళ్తుంటే ఫస్ట్ ఒక బ్రిడ్జి కనిపించింది. ఈ బ్రిడ్జి గురించి చెప్తారా? దీన్ని ఏమంటారు? బొబ్బర్లంక బ్రిడ్జి అంటారు. దీన్ని బొబ్బర్లంక బ్రిడ్జి అంటారు. ఈ అవతల వైపు బొబ్బర్లంక అని గ్రామం ఉంటుంది, అవతల వైపు పిచ్చుకలంక గ్రామం అండి. పిచ్చుకలంక ఉంటుంది మధ్యలో. ఓకే, తర్వాత ధవళేశ్వరం అండి. మళ్ళీ తర్వాత ధవళేశ్వరం వస్తుంది. అంటే మధ్యలో 2 బ్రిడ్జిలు ఉంటాయి అన్నమాట. బొబ్బర్లంక, పిచ్చుకలంక, ధవళేశ్వరంలో
2 బ్రిడ్జిలు ఉంటాయి. 2 బ్రిడ్జీలు. ఓకే, ఇదంతా కాటన్ దొర గారు నిర్మించిన బ్రిడ్జి అన్నమాట. అవునండి. ఇది కాకుండా ఇంకో 2 బ్రిడ్జీలు ఎక్కడ ఉన్నాయి? విద్యాసనం ఒకటి ఉందండి, మధులంక ఒకటి ఉంది. విద్యాసనం విద్యాసనం బ్రిడ్జి ఉండదా? ఉందండి. ఓకే, అది కూడా గోదావరి నదికే? గోదావరి నది అండి. అవతల ఉంటుందండి, దాని అవతల మధులంక బ్రిడ్జి ఉంటుంది. మద్దూరు లంక. ఓకే, ఇది బొబ్బర్లంక, మద్దూరు లంక, విద్యాసమా? అవునండి. యాక్చువల్గా ఇవన్నీ కాటన్ దొర గారు నిర్మించిన బ్రిడ్జిలే. అవునండి. ఇది ఎంత పొడవు ఉంటుందో మీకు ఐడియా ఉంటుందా? ఐడియా అంటే మొత్తం 6 కిలోమీటర్లు ఉంటుందండి. ఓకే, ఇది 3, అదే 3. 6 కిలోమీటర్లు ఉంటుంది. ఇది 3 కిలోమీటర్లు, అది 3 కిలోమీటర్లు ఉండొచ్చు బహుశా. ఓకే, ప్రస్తుతం అయితే మనం ధవళేశ్వరం సరౌండింగ్ ఏరియాలో ఉన్నామన్నమాట. అంటే ప్రస్తుతం అయితే బొబ్బర్లంకలో స్టార్టింగ్ ఎంట్రన్స్ లో ఉన్నాం. ఇక్కడ ఈ బొబ్బర్లంక, తర్వాత పిచ్చికిలంక, తర్వాత ధవళేశ్వరం, అన్ని గ్రామాల మధ్యలో 2 గోదావరి నదుల పాయలు ఉంటాయన్నమాట. ఈ పాయలకి కాటన్ దొర గారు బ్రిడ్జిని ఏర్పాటు చేశారన్నమాట. ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా ఇలాంటి బ్రిడ్జిలు లేవు. ఈ బ్రిడ్జి లేకపోవడం వల్ల ఈ గోదావరిలో వచ్చిన నదిలో వాటర్ అంతా సముద్రంలో కలిసిపోయేది. కాటన్ దొర గారు ఏం చేశారంటే ఈ నదుల్లో ఇలా వేస్ట్గా వాటర్ వెళ్ళిపోతుందని ఇక్కడ ఈ ప్రాంతంలో బ్రిడ్జిని ఏర్పాటు చేస్తే మొత్తం కోనసీమ చుట్టుపక్కల ప్రాంతాలు, గోదావరి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పంటలు పండించడానికి అనుకూలంగా ఉంటాయని ఆ రోజుల్లో ఇలాగా ఏర్పాటు చేశారన్నమాట. ఇది ఫస్ట్ ఇక్కడ పరిస్థితి బొబ్బర్లంక ఏరియాలో స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఉన్నాం. ఈ ధవళేశ్వరం చుట్టుపక్కల ప్రాంతాలు ఏ విధంగా ఉంటాయో ముందుకెళ్ళిన తర్వాత చూద్దామండి. ధవళేశ్వరం అనే గ్రామం పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది సరార్దర్ కాటన్ గారి బ్యారేజ్. మన చుట్టుపక్కల ప్రాంతాలు ఎంత సస్యశ్యామలంగా ఉన్నాయంటే సరార్దర్ గారి కాటన్ పుంజమా అంట ఇక్కడ బ్యారేజ్ నిర్మించడం వల్ల ఎంత సస్యశ్యామలంగా ఉందన్నమాట. ప్రస్తుతం అయితే సరార్దర్ కాటన్ గారి కాటన్ బ్యారేజ్ నిర్మించినప్పుడు ఏ పనిముట్లు వాడారు, అసలు అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చూపించడానికి ఒక మ్యూజియంని ఏర్పాటు చేశారన్నమాట. ప్రస్తుతం అయితే సరార్దర్ కాటన్ మ్యూజియంకి అయితే రావడం జరిగింది. ఈ మ్యూజియంలోకి వెళ్ళి మ్యూజియం లోపల ఏవే ఉన్నాయి, అసలు ఈ బ్యారేజ్కి ఉపయోగించిన పనిముట్లు ఏంటి, అసలు కొన్ని విషయాలు అయితే తెలుసుకోవచ్చు. ఇది చాలా పురాతన కాలం నాటి ఒక బ్రిటిష్ కాలం నాటి ఒక కట్టడం అన్నమాట. వాళ్ళ కట్టడం ఏ విధంగా ఉందో మనకు అర్థమైపోతుంది. ఇది కొన్ని రాళ్ళు కట్టబడి, అలాగే దీనికి రెడ్ పెయింట్ కూడా ఆ రోజుల్లో వేసేవారు అన్నమాట. మెయిన్ ఎంట్రన్స్ ఇది, లోపలికి వెళ్దాం. యాక్చువల్గా ఇక్కడ ఒక మెటీరియల్ కనిపిస్తుంది, అంటే నాకు దీని గురించి పూర్తిగా తెలియదు. కొన్ని చెక్క పరికరాలతో ఒక డిస్ప్లే అంటే మోడల్ నిర్మాణం పెట్టారన్నమాట. కింద అయితే గోదావరి బ్యారేజ్ మోడల్ అన్నారు, అంటే గోదావరి బ్యారేజ్ ఈ మోడల్లో ఉందని ఒక నిర్మాణం అన్నమాట. ఒక మోడల్ చూడండి ఒకసారి. యాక్చువల్గా మన ఆనకట్ట నిర్మాణానికి ముందు గోదావరి ప్రాంతం అంతా ఈ విధంగా ఉండేదంట. అంతే గోదావరి మండలం 1831-32 సంవత్సరాల్లో అతివృష్టి తుఫాన్లకు వరదలకు గురైందంట. అప్పటి కాలంలో వరదలు వచ్చినప్పుడు మన ప్రాంతాలన్నీ ఈ విధంగా ఉండి చాలామంది వలస వెళ్ళిపోయేవారు. చాలామంది అసలు తినడానికి తిండి కానీ ఏ విధమైన ఉండేది కాదు, ఎందుకంటే పంటలు పండించడానికి అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే ఎక్కువగా వరదలు వచ్చి అతివృష్టి అనావృష్టి వల్ల ఈ ప్రాంతాలంతా మొత్తం పాడైపోయాయి అన్నమాట. అదే కాలంలో సరార్దర్ కాటన్ గారు అనే బ్రిటిష్ యువకుడు 15 సంవత్సరాల వయసులోనే అడిస్ బాంబేలోని మిలిటరీ శిక్షణాలయంలో ఇంజనీరింగ్ శిక్షణ పొంది ఉన్నాడు. ఇతను ఒక ఇంజనీర్ అన్నమాట. మన చుట్టుపక్కల ప్రాంతాలకు వచ్చాడనమాట.
సరార్థర్ కాటన్ గారు సంబంధించిన కొన్ని డిస్ప్లేస్ అయితే పెట్టారన్నమాట. ఎలాగైనా గోదావరి చుట్టుపక్కల ప్రాంతాలు సస్యశ్యామలుగా తయారవ్వాలంటే ఒక ఆనకట్ట కట్టాలి. ఆనకట్ట కట్టడానికి ఏ విధమైన స్థలం ఎక్కడ సేకరించాలని ప్రయత్నించాడంట. అప్పుడు అంటే కొన్ని ఏరియాస్ సెలెక్ట్ చేశారన్నమాట. అంటే ఎక్కడ కట్టాలి ఆనకట్ట అని. ఇది సరార్థర్ కాటన్ గారు పాపికొండల్లో గోదావరి నది పరిశీలించింది అంట. అంటే ఒక బైనోస్కోప్తో పాపికొండలో చూస్తున్నమాట ఎలా ఇక్కడ కడితే బాగుంటుందో లేదని. అలాగే పోలవరం వద్ద మహానంది కొండను, అలాగే పొదలికొండ గోదావరి ప్రాంతాన్ని దర్శించారు. అశ్వమే మోహనం, అరటిపల్లే భోజనం. అలా పాపం ఆయన గుర్రంతో అలా వెళ్తూ ఉండేవారు. అరటిపళ్ళు తింటూ ఎక్కడ పడితే అక్కడ ఆగి ప్రాంతాలన్నీ చూస్తూ ఉండేవాడు అన్నమాట. ఎక్కడ కట్టాలని. ఇది పట్టిసం వద్ద ఇక్కడ పరిశీలిస్తున్న ఫోటో అన్నమాట. అలాగే ఇవన్నీ ఒకసారి చూడొచ్చు. ఎక్కడ కట్టాలని ఈ ప్రాంతం అంతా చూస్తుంటే మనకి అంటే ధవళేశ్వరం వద్ద ఆనకట్ట కడితే ఇక్కడ అంటే గోదావరి ఎడల్పుగా ఉంది కదా, ఈ ప్రాంతాలు కడితే చాలా వరకు గోదావరిని కంట్రోల్ చేయొచ్చు, అంటే వరద ప్రవాహాన్ని కంట్రోల్ చేయొచ్చు అని ఇక్కడ కట్టడానికి ఆయన ప్రయత్నించాడు అనమాట. ఆయనకు సంబంధించి కొన్ని ఫొటోస్ ఉన్నాయి, ఇక్కడ అయితే ఒకసారి చూడండి. ఇది చాలా పొడవైన బ్రిడ్జి మాట, కాటన్ దొర గారు నిర్మించిన బ్రిడ్జి. చూసారు కదా వెనకాల బ్యాక్గ్రౌండ్లో కనిపించే ధవళేశ్వరం వద్ద ఆనకట్ట ఏ విధంగా ఉందో మనకు కనిపిస్తుంది. అవతల సైడ్ గోదావరి నది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. చూసారు కదా ఇదే కాటన్ దొర గారు నిర్మించిన ధవళేశ్వరం ఆనకట్ట మాట. ఒకసారి చూడండి అసలు ఇది ఏ విధంగా ఉందంటే, ఈ గోదావరి నదికి ఈ రోజుల్లో చిన్న వంతు నిర్మించాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. బట్ ఆ రోజుల్లో కాటన్ దొర గారు ఏ విధంగా నిర్మించారో మనకు తెలియదు. వేలాది మంది కూలీలు దీంట్లో వర్క్ చేశారట. ఐరన్ కూడా ఇప్పటికి కూడా అది తుప్పట్టుకోకుండా ఇంకా చెక్కు చెదరకుండా అలాగే ఉందన్నమాట. చూడొచ్చు ఏ విధంగా ఉందో. ఇది లోతు కూడా చూడొచ్చు, ఎంత లోతుందో మనకి అర్థమవుతుంది. చూసారు కదా ఈ బ్రిడ్జి అసలు ఎంత అందంగా కనిపిస్తుందో ఒకసారి చూడండి. ఇది బొబ్బర్ లంక, అవతల అయితే పిచ్చుకు లంక, చిన్న చిన్న ఐలాండ్లా ఉంటుంది అన్నమాట ఈ గోదావరి నది. ఇటువంటి బ్రిడ్జిలు ఉంటాయి అన్నమాట, కంటిన్యూస్ స్పాట్. ఒక్కొక్క ఐలాండ్కి ఒక్కొక్క బ్రిడ్జి ఉంటుంది. దీనివల్ల ఎంత డెవలప్ అయ్యామో మనకు తెలుస్తుంది అన్నమాట. ఇటువంటి బ్రిడ్జిని ఆనకట్ట నిర్మించడం వల్ల చాలా నీరైతే ఇక్కడ స్టోరేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. పంటలకు కానీ లేదా తాగడానికి కానీ అక్కడ స్టోరేజ్ చేసుకోవడం వల్ల చాలా సమ్మర్ టైంలో కూడా చాలా ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఆ పర్పస్ మీద ఈ బ్రిడ్జిని నిర్మించడం జరిగింది. ఒకసారి ఈ బ్రిడ్జి ఒకసారి ఇక్కడ నుంచి లొకేషన్ ఏ విధంగా ఉందో చూద్దామండి.
చుట్టుపక్కల ఏరియాలో కాటన్ దొరగా నిర్మించిన బ్రిడ్జ్ షూట్ చేయడానికి వచ్చాం. యాక్చువల్గా బొబ్బర్లంక చుట్టుపక్కల ఏరియాలు షూట్ చేసాం. ఇక్కడ ఉన్న బ్రిడ్జిని ఏమంటారు, ఈ బ్రిడ్జి గురించి కొన్ని విషయాలు చెప్తావా? ఈ బ్రిడ్జిని మద్దూరు ఆరం అంటారు అన్న దీన్ని. మద్దూరు ఆరం మద్దూరు సంబంధించింది అనమాట ఇది. ఓకే. అటు సైడ్ ఏమో బొబ్బలంక సంబంధించిన బ్రిడ్జ్. దీని తర్వాత ఇది 1600 మీటర్లు అన్న ఈ వెడల్పు. ఇది 1600 మీటర్లు. దీని తర్వాత ఇటువంటిది లంకకి సంబంధించిన ఆయకట్టు ఒకటి వస్తుంది. ఇది దాటిన తర్వాత మళ్ళా విద్యాశ్రం బ్రిడ్జ్ ఒకటి వస్తుంది. అవతల ఇంకోటి ఉందా? విద్యాశ్రం కూడా ఉంది. అదైతే దీని మీద పెద్దది. ధవళేశ్వరం ఫస్ట్ పెద్దది, తర్వాత అది పెద్దది, తర్వాత ఇది, తర్వాత బొబ్బర్లంక ఆరంలో అనమాట. యాక్చువల్గా ఇవన్నీ కాటన్ దొర గారు ఆయంలోనే ఇవన్నీ నిర్మించడం జరిగింది. ప్రస్తుతం అయితే మద్దూరు అలాగే విద్యాశ్రం మధ్యలో నిర్మించిన ఆనకట్ట మట్టిది. దీని పొడవచ్చి 1600 మీటర్లు అంటండి. ఒకసారి ఈ జర్నీ కూడా ఒకసారి చూపిస్తాను, ఈ బ్రిడ్జి పైన జర్నీ కూడా. ఓకే బ్రో, థ్యాంక్ యూ. మీ పేరు? పవన్ కుమార్. థ్యాంక్ యూ. ప్రస్తుతం అయితే మద్దూరు విద్యాశ్రం మధ్యలో ఉన్న బ్రిడ్జి దగ్గర ఉన్నాం. ఇది కూడా కాటన్ దొర గారు నిర్మించిన ఆనకట్టే. ఇది చాలా పొడవు ఉంటుందన్నమాట, అంటే స్టెప్ల కింద ఉంటుందన్నమాట. ఈ స్టెప్లుగా ఉండి ఈ బ్రిడ్జిలన్నీ ఏ విధంగా ఉంటాయి మీకు చూపించడానికి ఈ ప్లేస్కి రావడం జరిగింది. ఇది వస్టా గోదావరి అన్నమాట. మనకి ఆ దగ్గరలో అంతర్వేది వద్ద కలిసే గోదావరి నది ఇక్కడే సెపరేట్ అవుతుంది. అంటే ధవళేశ్వరం చుట్టుపక్కలలోనే గోదావరి నది కొన్ని పాయలుగా విడిపోతుంది అన్నమాట. ఒకసారి ఇక్కడ ఉండే లొకేషన్ చూడండి, అంటే కింద ఉండే ఏరియా ఒకసారి చూడండి. మన గోదావరి నది ఏ విధంగా ప్రవహిస్తుందో ఈ ప్రవాహాన్ని చూడడానికే చాలామంది ప్రకృతి ప్రేమికులు ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి వస్తూ ఉంటారు. అసలు ఆ గోదావరి అందాలు చూడాలన్నా ఎంత చూసినా తనివి తీరవండి, అంత అద్భుతంగా ఉంది. అసలు ఇలాంటి వాతావరణంలో నేను పుట్టడం చాలా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే నాకు గోదావరి అన్నా, గోదావరి చుట్టుపక్కల ప్రాంతాలన్నా, గోదావరి ప్రవహిస్తున్న ప్రాంతం అన్నా చాలా ఎక్కలేని ఉత్సాహం అంతా కలుగుతూ ఉంటుంది. ఇది ప్రస్తుతం అయితే మద్దూరు విద్యాశ్రం దగ్గరలో ఉన్న బ్రిడ్జి మాట. ఈ బ్రిడ్జి నిర్మాణం అయితే మీకు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అంటే ఆల్మోస్ట్ అన్నీ ఇదే విధంగా ఉంటాయి. ఒకసారి చూడవచ్చు ఏ విధంగా ఉందో. మన కాటన్ దొర గారు నిర్మించిన బ్రిడ్జి కూడా ఇదేనండి. ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో. చూశారు కదా, మన గోదావరి నది ఎక్కడో మహారాష్ట్ర నుంచి బయలుదేరిన గోదావరి నది ప్రవహిస్తూ మన ధవళేశ్వరం వద్దకు వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది అద్భుతమైన కట్టడం అని చెప్పాలి. ఈ కట్టడాన్ని ఆ రోజుల్లో ఎలా నిర్మించారో తెలియదు. అసలు ఎంతమందో వర్క్ చేసి ఎంతమందో ప్రాణత్యాగాల ఫలితమే ఈ ధవళేశ్వరం వద్ద ఆనకట్టమాట. ఒకసారి ఇక్కడ వాటర్ నిలబెట్టే ప్లేస్ చూడండి. ఇక్కడ ఒక డిస్ప్లే ఏర్పాటు చేశారు. ఏంటంటే గోదావరి నది ఎక్కడ పుట్టింది, ఎక్కడ ఎలా ఎన్ని పాయలుగా విడిపోయింది అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఈ రూమ్లో గోదావరి నది అంటే ఎక్కడ పుట్టింది, ఏ విధంగా ఎన్ని పాయలుగా విడిపోతుంది, ఎక్కడ సముద్రంలో కలుస్తుంది అనేది ఇక్కడ ఒక మోడల్ నిర్మాణం అయితే చూపించవచ్చు. చాలా అద్భుతంగా గీశారన్నమాట. అక్కడ గోదావరి నది స్టార్టింగ్ ఎంట్రన్స్ స్పేస్ ఉంది. ఇక్కడ ధవళేశ్వరం వద్ద వచ్చేటప్పటికి గోదావరి నది 2 పాయలుగా విడిపోతుంది.
అలాగా వస్టా గోదావరి నది అయితే 2 పాయలుగా విడిపోయి అక్కడ వైనతేయ వస్టా అనే 2 పాయలుగా విడిపోయింది. ఇక్కడ గౌతమి నది వచ్చి ఇక్కడ 3 పాయలుగా విడిపోతుంది. ఒకటి వచ్చి గౌతమి నది, రెండోది ఏమో కోరంగి, అలాగే నీలరేవు. ఈ 3 పార్ట్స్ కింద విడిపోయినట్టుంది. అంటే నాకు పూర్తిగా తెలియదు, అనుకుంటున్నాను. చివరిగా అయితే బే ఆఫ్ బెంగాల్ సముద్రంలో ఏ విధంగా కలుస్తుందో ఒక డిస్ప్లే. ఈ రూమ్ అంతా ఇలా ఉంది. వెనకాల బ్యాక్గ్రౌండ్లో మన గోదావరి నది ఏ విధంగా ఉందో ఒకసారి కనిపిస్తుంది. బ్రిడ్జి నిర్మాణంలో ఏ పార్ట్లు అంటే మనకు సరిగ్గా తెలియదు. బ్రిడ్జి ఎలా నిర్మించారనేది అంటే ఇంజనీరింగ్ వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది. ఈ బ్రిడ్జి నిర్మాణంలో ఇది వచ్చి రేడియల్ గేట్ అంట. రేడియల్ గేట్ ఈ విధంగా ఈ డిజైన్లో నిర్మించారన్నమాట. బ్రిడ్జి నిర్మాణంలో బల్క్ సిమెంట్, అధిక మొత్తంలో సిమెంట్ రవాణా చేయు సాధనంగా దీన్ని ఉపయోగించారంట. ఇది ఒకసారి చూడొచ్చు ఏ విధంగా ఉందో. ఇది హెడ్ లాక్ చాంబర్ అంట. ఇది ఈ విధంగా ఉంటుందంట హెడ్ లాక్ చాంబర్ అయితే. ఒకసారి ఇది కూడా చూడొచ్చు ఏ విధంగా ఉంది. అలాగే స్వింగ్ లిఫ్ట్ షెల్టర్ అలాగే చాలా ఉన్నాయి. ప్రకాశం బ్యారేజ్ నిర్మాణంలో దీన్ని ఉపయోగించారంట. ఒకసారి ఇది చూడవచ్చు ప్రకాశం బ్యారేజ్ అయితే. ఈ బ్రిడ్జి నిర్మాణంలో ఏ పార్ట్లు అంటే ఏమేమి ఉపయోగించారు, అలాగే ఈ బ్రిడ్జి నిర్మాణానికి ముందు ఒకసారి అంటే మన కోనసీమ చుట్టుపక్కల ప్రాంతాల గోదావరి జిల్లాలు ఏ విధంగా ఉండేవని చూపించడానికి కొన్ని డిస్ప్లేలు అయితే ఏర్పాటు చేశారు. ఇది చాలా పురాతన కాలం నాటి బ్రిటిష్ వారి కాలం నాటి కట్టడం అన్నమాట. ఇది పైనంతా చెక్కతో చేశారు. దీని నిర్మాణం కూడా వేరేగా ఉందన్నమాట. ఓకే, ఇది సరార్దర్ కాటన్ గారు కాటన్ బ్యారేజ్ నిర్మాణంలో ఉపయోగించిన మెటీరియల్, అలాగే అప్పటి కాలం నాటి పరిస్థితులు, ఎంతమంది వర్క్ చేశారు, చాలా డిస్ప్లేస్ అయితే ఉన్నాయి. అవన్నీ ఒకసారి ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. యాక్చువల్గా ధవళేశ్వరం చుట్టుపక్కల ఏరియాలో రావడం ఫస్ట్ టైం అండి. అంటే నేను చాలాసార్లు వచ్చాను, కానీ ఇక్కడ గోదావరి నది ఎన్ని పాయలుగా విడిపోతుంది, అసలు ఎన్ని బిట్టు ఉన్నది ఐడియా లేదన్నమాట. అంటే నేను వస్తుంటే అసలు బొబ్బర్లంక నుంచి వస్తుంటే చాలా బిట్ల కింద ఉంది. ఒకసారి అంటే ఇది ఫైనల్గా అంటే వెస్ట్ గోదావరి పశ్చిమ గోదావరి నుంచి స్టార్ట్ అయితే కనుక ఇది విద్యేశ్వరం బ్రిడ్జ్ ఫస్ట్ మొదలవుతుందన్నమాట. ఒకసారి ఇక్కడ విద్యేశ్వరం నేమ్ బోర్డు అయితే కనిపిస్తుంది. ఇదే కాటన్ దొర గారు అంటే గోదావరి నదికి నిర్మించిన కాటన్ బ్యారేజ్ అన్నమాట. అసలు అద్భుతమైన చెప్పాలన్నమాట. గోదావరి నదికి ఇలా నిర్మించడం చాలా అద్భుతమైన ఒక నిర్మాణం అని చెప్పాలి. ఈ విద్యేశ్వరం బ్రిడ్జి ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. అసలు గోదావరి నది అందాలు చూడాలంటే అసలు అద్భుతం అన్నమాట. అంటే నేను ఎన్నిసార్లు చెప్పినా కానీ అలా చెప్పడానికి అసలు అద్భుతంగా ఉంది. అసలు గోదావరి నది నుంచి వాటర్ ఫ్లోటింగ్ ఇలా వెళ్తుంటే చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట.
ఇసుక బోట్లేనా అవి? అన్ని ఇసుక బోట్లే, చేపలు వేటాడే బోట్లు కాదు. ఓకే, వరద వచ్చింది కాబట్టి ఇసుక ఇప్పుడు లేదు. ఓకే, ఇది విజయేశ్వరం అండి. అది పవర్ ప్లాంటా? క్లోజ్ లో ఉందండి ఇప్పుడు, ఆపేహారు. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లాలోని విజయేశ్వరం అనే ప్లేస్లో ఉన్నామండి. ఈ విజయేశ్వరం దగ్గర ఎందుకున్నాం అంటే మనం గోదావరి చుట్టుపక్కల అందాలు, గోదావరి నది ప్రవహిస్తున్న ప్రాంతాలు షూట్ చేయడానికి వచ్చాం. యాక్చువల్గా ఇక్కడ కనిపిస్తున్నది విజయేశ్వరం పవర్ ప్లాంట్ అన్నమాట. విజయేశ్వరం పవర్ ప్లాంట్ మన గోదావరి నదిలోంచి వచ్చిన వాటర్తో ఇక్కడ పవర్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారన్నమాట. సుమారు 272 మెగావాట్ల సామర్థ్యంతో ఇక్కడ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారంట. విజయేశ్వరం సంబంధించిన పవర్ ప్లాంట్ ఈ విధంగా ఉంటుంది. ఇది ఫైనల్గా అంటే ఇక్కడ చాలా గోదావరి నదిలో బిట్లుగా ఉంటుంది. దాన్ని కౌంట్ చేయలేమట. చాలా బ్రిడ్జిలు అయితే ఉన్నాయి. ఇవన్నీ కాటందర్ గారు నిర్మించిన ఆనకట్టలేమట. ఇక్కడ బ్యాక్ సైడ్లో చాలా బోట్స్ అయితే కనిపిస్తున్నాయి కదండి. బోట్స్ అయితే ఒకసారి చూడండి. అంటే ఇక్కడ చాలామంది చేపలు వేటాడుతుంటారు. అలాగే ఇసుక కూడా గోదావరి నదిలో దొరికే ఇసుక కూడా పడవల ద్వారా తెచ్చి వేరే గ్రామాలకి, వేరే రాష్ట్రాలకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట. అవన్నీ చేపల బోట్లు, అలాగే ఇసుక తీసుకొచ్చే బోట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా గోదావరి నది స్ట్రక్చర్ ఉంది. స్కెచ్ మ్యాప్ ఆఫ్ ది గోదావరి డెల్టా సిస్టమ్ ఈ విధంగా ఉంటుంది. సస్యశ్యామలోని గోదావరి ధాత్రి కన్నుల విందమైన పంట పొలాలతో గలగలపారు నీటి కాలంతో ప్రజా జీవితం అనే తరతరంలో మార్చివేసింది. ఓకే, ఈ బ్రిడ్జి, ఈ బ్యారేజ్ నిర్మించడం వల్ల మన చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పంటలు పండిస్తున్నారని చెప్పడానికి. అలాగే నిత్య గోదావరి స్నాన పుణ్యము కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి ఇక్కడ కూడా. ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ కూడా కొన్ని ఏర్పాటు చేశారంటే బ్రిడ్జి నిర్మాణానికి ముందు అప్పుడు కాలంలో ఏ విధమైన రవాణా సౌకర్యం లేని కాలంలో ఇటువంటి బోట్స్ ద్వారా మాత్రమే రవాణా సాగేది. ఒకసారి చూడండి కాలువల్లో రవాణా ఏ విధంగా జరుగుతుందో. డిస్ప్లేలో కొన్ని ఫొటోస్ ఉన్నాయి. అంటే బ్రిడ్జి ఏ విధంగా నిర్మించారు, అలాగే బ్రిడ్జి నిర్మాణానికి ఏ విధమైన మెటీరియల్ వాడారు, ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇవి కూడా ఉన్నాయి. అంటే మనకి ప్రతిదీ చెప్పడం కష్టం కాబట్టి కొన్ని ఫొటోస్ అయితే ఏర్పాటు చేశారు. ఇది చూడొచ్చు. ఇక్కడ కూడా చూడండి, అంటే డిఫరెంట్గా ఉంది. కొన్ని రాళ్ళు కట్టుబడి మన జర్నీ బొబ్బర్లంక నుంచి స్టార్ట్ అయింది కదండి. ఈ బొబ్బర్లంక దగ్గర గోదావరి నది దాటి యువతలకు వస్తే ఇక్కడ పిచ్చుకలంక అనే గ్రామం ఉంటుంది. ఇది పిచ్చుకలంక అవతల బొబ్బర్లంక మధ్యలో ఉన్న గోదావరి నదిపై నిర్మించిన ఆనకట్టమట. ఇది కూడా ధవళేశ్వరం బ్యారేజ్లోకి వస్తుంది. అలాగే ఇవన్నీ కాటందర్ గారు నిర్మించిన ఆనకట్టలేమట.
ఒకసారి ఈ లెంగ్త్ నాకైతే తెలియదు, ఇటు పొడవలు ఎంత ఉన్నాయి, వెడల్పులు ఎంత ఉన్నాయి యాక్చువల్గా తెలియదు. తెలుసుకుని అయితే మీకు చెప్తాను. ఇక్కడి నుంచి జర్నీ కూడా చూడండి. అంటే ఈ ధవళేశ్వరం దగ్గరికి వెళ్ళే బ్రిడ్జి దగ్గరికి వెళ్ళే రోడ్డు మాత్రం అటువైపు ఇటువైపు చెట్లు, మంచి జర్నీ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎందుకంటే ఎటు చూసినా చెట్లు, మధ్యలో బైక్ రైడింగ్ అలాగే కార్ రైడింగ్ అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ధవళేశ్వరం అనే గ్రామం ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. బ్రిడ్జి పైనుంచి ఇప్పుడు వరకు చూడడం జరిగింది కదండి. ఇప్పుడు కింద వైపుకి వచ్చామట. కింద బ్రిడ్జి అయితే ఒకసారి ఏ విధంగా ఉంది చూడండి. అంటే మెయిన్ ఏంటంటే బ్రిడ్జి అందంగా ఉండడానికి కారణం ఏంటంటే గోదావరి నది ప్రవాహం చూడడానికి చాలామంది వస్తుంటారు అనమాట. ఆ ఫ్లోటింగ్ చూడవచ్చు. అంటే వరదల టైంలో ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది, ఒక్కొక్కసారి తక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది. ప్రస్తుతం అయితే నార్మల్గా ఉంది ఫ్లోటింగ్. ఈ ఫ్లోటింగ్ చూడడానికి చాలామంది వస్తుంటారు. ఇది అవతల వైపు అయితే బొబ్బర్ లంక, యువతల పిచ్చుక లంక, మధ్యలో ఉన్న గోదావరి నది మధ్యలో ఉన్న ఆనకట్ట వద్ద ప్రస్తుత పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత ఈ ధవళేశ్వరం దగ్గర ఉన్న కాటన్ బ్యారేజ్ ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. ఇప్పటి వరకు మనం ధవళేశ్వరం చుట్టుపక్కల చాలా బ్రిడ్జిలు అయితే చూపించడం జరిగింది. అంటే ఆనకట్టలు మీకు చాలా చూపించడం జరిగింది. ఇక్కడ ఫైనల్గా ధవళేశ్వరం ఆనకట్ట ఇదేమాట. అవతల వైపు అయితే ధవళేశ్వరం, యువతల అయితే విద్యేశ్వరం. ఈ రెండు గ్రామాల మధ్యలో ఏర్పాటు చేసిన కాటన్ బ్యారేజ్ ఏ విధంగా ఉందో ఇప్పుడు ఫైనల్గా చూపించడం జరుగుతుంది. ఇదే లాస్ట్ మాట. ఇది ధవళేశ్వరం ఆనకట్ట అని పిలుస్తూ ఉంటారు. ఒకసారి ఇక్కడ బ్రిడ్జి లొకేషన్ ఏ విధంగా ఉందో చూడొచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని బ్రిడ్జిలు ఒకే విధంగా ఉంటాయి, అన్నిటికీ ఒకే ఐరన్ ఉపయోగిస్తూ ఉంటారు. లొకేషన్ మాత్రం ఒకేలా ఉంటుంది అన్నమాట. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఈ బ్రిడ్జి లొకేషన్ చూద్దాం. ఈ గోదావరి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కానీ అందంగానే కనిపిస్తూ ఉంటాయండి. ఒకసారి చూడొచ్చు. అసలు ఆ గోదావరి నది ఇలా ప్రవహిస్తుంటే మనసులో ఎన్ని బాధలు ఉన్నా కానీ అవి బయటికి రావన్నమాట. అంత ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ ప్లేస్లో. ఈవినింగ్ అప్పుడు సరదాగా ఈ ప్లేస్కి వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ ఫ్లోటింగ్ని, ఈ వరద ప్రవాహాన్ని చూడడానికి లేదా వాటర్ ప్రవాహాన్ని చూడడానికి చాలామంది యాత్రికులు ప్లేస్కి విజిట్ చేస్తూ ఉంటారు. ఇదే రాజమండ్రి దగ్గరలో ఉన్న ధవళేశ్వరం బ్యారేజ్, అలాగే కాటన్ దొర గారు నిర్మించిన బ్యారేజ్ అన్నమాట. ఇదే గోదావరి నదిపై నిర్మించిన అతి పెద్ద ఆనకట్ట అన్నమాట. ఇది బ్రిటిష్ వారి కాలం నాటి కట్టడం కాబట్టి చెక్కల మెట్లతో ఏర్పాటు చేశారు. పైకి వెళ్ళి పై నిర్మాణం ఏ విధంగా ఉందో చూద్దామండి. కాటన్ బ్యారేజ్ నిర్మాణానికి ముందు ఏ విధంగా ఉండేది. వేలాది మంది కార్మికులు దీనికి వర్క్ చేస్తున్నారన్నమాట. చూడొచ్చు ఏ విధంగా వర్క్ చేస్తున్నారో. ఈ బ్రిడ్జి కట్టడానికి ముందు ఇలా ఉండేది. తర్వాత ఐరన్ ఫ్రేమ్ సెట్రాలే చేసిన తర్వాత ఈ విధంగా ఉంది. ఇంకా కట్టుబడి కడుతున్నారు. ఇక్కడ కూడా చూడొచ్చు ఏ విధంగా కట్టుబడి కడుతున్నారో. ఇవన్నీ
బ్రిడ్జి నిర్మాణానికి ముందు ఏ విధంగా అంటే ఎంతమంది కార్మికులు పనిచేశారు, ఏ విధమైన మెటీరియల్ యూజ్ చేశారు, కొన్ని ఫొటోస్ అయితే బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ అయితే ఏర్పాటు చేశారు. ఒకసారి చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయో. ఇక్కడ ఒక మోడల్ నిర్మాణం అయితే ఉంది, ఒకసారి చూడండి. ఇది మోడల్ కూడా ఒకసారి చూడొచ్చు. సంవత్సరంలో సంభవించిన వరద తీవ్రత తెలుపు దృశ్యాలంట. అంటే ఒకప్పుడు ఫ్లడ్ వచ్చినప్పుడు మన చుట్టుపక్కల ఏరియాలు ఏ విధంగా ఉండేవి. ఇక్కడ చూడండి, చాలా వరకు ఫ్లడ్ వచ్చినప్పుడు ఎక్కువ వచ్చినట్టుంది, మొత్తం ముంపు గురైందన్నమాట. ఇక్కడ కూడా చూడొచ్చు వరద దృశ్యాలు ఏ విధంగా ఉన్నాయి. అసలు 1986లో ఫ్లడ్ అసలు అంటే మన తెలియదు మాట. అప్పుడు ఫ్లడ్ మొత్తం మన గోదావరి లంక ప్రాంతాలంతా మొత్తం ముంపు గురైపోయినాయి అన్నమాట. ఒకసారి చూడొచ్చు. అంటే నాకు తెలియదు, అప్పుడు హిస్టరీ మీకు సేకరించి ఎలాగైనా తెలుసుకుని చెప్పడానికి ట్రై చేస్తాను. ఒకసారి కొన్ని మోడల్స్ అయితే చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయో. 1986 ఫ్లడ్, ఇవన్నీ ఫ్లడ్ దృశ్యాలు అన్నమాట. ఇది కూడా ఫ్లడ్కి సంబంధించిన దృశ్యాలే. ఇక్కడ రాష్ట్రంలోని వివిధ జలవనరుల ప్రాజెక్టు అంటే వేర్వేరు ప్రాజెక్టులు ఏ విధంగా ఉంటాయో అవి డిస్ప్లేలో ఉన్నాయి. ఒకసారి ఈ సర్కిల్లో కొన్ని ప్రాజెక్టులు అయితే ఏర్పాటు చేశారు, అవి ఏ విధంగా ఉన్నాయో చూడొచ్చు. ఇది మోడల్ ఆఫ్ ఫైలాన్ అని ఉంది. ఆ ప్రాజెక్టు బేస్మెంట్ నిర్మాణంలో దీన్ని మోడల్ ఆఫ్ ఫైలాన్ అని ఈ నిర్మాణం అయితే ఉపయోగించారంట. సరార్దర్ ఘాట్ని గారు ఫొటోస్ కొన్ని ఉన్నాయి, ఒకసారి చూడొచ్చు. మన భారతదేశంలో గర్వించదగ్గ ప్రముఖ ఇంజనీర్లు అనమాట. అంటే ఇంజనీర్లు తెలివైన వాళ్ళు అయితే మంచి కట్టడాలు కడతారు. అలాగే సరార్దర్ ఘాట్ని గారు కూడా మంచి తెలివైన ఇంజనీర్ కాబట్టి మనకి ఎంత అపురూపమైన కట్టడాన్ని నిర్మించారన్నమాట. ఒకసారి వివిధ అంటే మన దేశంలో వేరే ఇంజనీర్స్ అన్నమాట, ఒకసారి చూడొచ్చు. ఆల్మోస్ట్ ఈ ధవళేశ్వరం చుట్టుపక్కల ప్రాంతాల్లో సరార్దర్ ఘాట్ని గారు నిర్మించిన ఆనకట్ట మొత్తం అంతా చూపించడం జరిగింది. ఇక్కడ సరార్దర్ ఘాట్ని గారి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. మన కోనసీమ గోదావరి చుట్టుపక్కల ప్రాంతాలు ఇంత సస్యశ్యామలంగా ఉన్నాయంటే దానికి కారణం సరార్దర్ ఘాట్ని గారు. సరార్దర్ ఘాట్ని గారి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆయన గురించి ఇక్కడ చూడొచ్చు. జనరల్ సరార్దర్ కాటన్, ఆయన 1803లో జన్మించారు. అలాగే 1899లో అనమాట. ఇది సరార్దర్ ఘాట్ని గారి విగ్రహం ఇక్కడ
ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఏర్పాటు చేశారు. ఇక్కడ లొకేషన్ అయితే ఒకసారి చూడండి. ఏంటంటే ఈ వరద ఫ్లోటింగ్ చూడడానికి, అలాగే గోదావరి ప్రవాహాన్ని చూడడానికి చాలామంది పర్యాటకంగా ఈ ప్రాంతానికి విజిట్ చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ గోదావరిలో పులసలు కూడా ఫేమస్. ఆ పులసలో వేటాడడానికి కూడా చాలామంది ఇక్కడ చేపలు వేటాడే వాళ్ళు ఉంటారు. అలాగే కొనుక్కోవడానికి కూడా చాలామంది వస్తుంటారు. ఎంత అందంగా ఉందో ఈ గోదావరి మనకు చూస్తేనే అర్థమైపోతుంది. ఫ్లోటింగ్, ఈ వాతావరణం చూస్తుంటేనే. అందుకే చాలామంది ఇటువంటి చుట్టుపక్కల ప్రాంతాలకు వస్తే తప్పనిసరిగా చాలా మూవీ షూటింగ్ అయితే తీస్తూ ఉంటారు. అంత ఫేమస్ అయిన లొకేషన్ ఇది ధవళేశ్వరం దగ్గర ఉండే లొకేషన్ అన్నమాట. ఇంకా ఆ బ్యాక్ సైడ్ కూడా ఉండే ఒక లొకేషన్ ఒకసారి చూడండి. ఇప్పుడు వరకు కట్టిన బ్రిడ్జి అయితే మీరు చూపించడం జరిగింది. ఆల్మోస్ట్ ఇక్కడ కన్స్ట్రక్షన్ డిఫరెంట్గా ఉంది. ఆ కన్స్ట్రక్షన్ ఒకసారి చూడండి, అవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. దగ్గరికి వెళ్ళి మీకు వీలైతే అవి కూడా చూపిస్తాను. అవి ఎందుకు కట్టారో నాకు అసలు అర్థం కాలేదు, మరి అవి ఎందుకు ఉన్నాయో. ఈ సరార్దర్ గార్డెన్ గారి మ్యూజియంలోకి వచ్చిన వెంటనే ఇక్కడ గోదావరి నది పుట్టుక నుంచి సముద్రంలో కలిసే వరకు ఏ విధంగా ఉంటుందో ఇక్కడ ఒక మోడల్ నిర్మాణం అయితే ఏర్పాటు చేశారు. చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఒకసారి చూడొచ్చు ఈ మోడల్. అక్కడెక్కడో గోదావరి నది ఆ కొండ ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1067 మీటర్ల ఎత్తులో మహారాష్ట్రలోని నాసికాత్రయంబక్ వద్ద గోదావరి నది పుట్టి అలా ప్రయాణిస్తూ తెలంగాణలోని బాసర వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుందండి. అక్కడి నుంచి ప్రవహిస్తూ మన రాష్ట్రంలోని భద్రాచలంలోని సీతాపురం అనే గ్రామం వద్ద ఆంధ్రప్రదేశ్లోకి ప్రవహిస్తుంది. అలా అక్కడి నుంచి ప్రయాణిస్తూ చివరిగా సముద్రంలో కలుస్తుందన్నమాట. ఇవన్నీ డిస్ప్లేలో ఏర్పాటు చేశారు. ఒకసారి ఇది ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. ఇక్కడ కనిపిస్తున్న ఒక బిల్డింగ్ వచ్చి చీఫ్ ఇంజనీరింగ్ గారి కార్యాలయం అంటే సరార్దర్ గార్డెన్ గారి మ్యూజియం పక్కనే ఇక్కడ ఇంజనీర్ గారి కార్యాలయం అయితే ఉంటుంది. ఇది చాలా పురాతన కాలం నాటి కట్టడం, అంటే బ్రిటిష్ వారి కాలం నాటి కట్టడం అన్నమాట. చాలా అద్భుతంగా ఉంది. అంటే ఇప్పుడు సండే కాబట్టి సెలవు రోజు, బట్ లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు, ఆఫీస్ క్లోజ్లో ఉంది కాబట్టి. రియల్ టైంలో అయితే కనుక దీని దగ్గరలో లోపలికి వెళ్ళి చూపించేవాడిని. ప్రస్తుతం ఒకసారి బయట నుంచి ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. ఈ సరార్దర్ గార్డెన్ మ్యూజియంలో ఇక్కడ ఒక
ఒక సామెత అయితే ఏర్పాటు చేశారు. ఒకసారి చూడండి, ప్రతి విజయం వెనుక కష్టభరితమైన శ్రమ ఉంటుంది. సర్ ఆర్థర్ కాటన్ గారు ఏంటంటే కష్టపడితేనే ఫలితం ఉంటుంది, కష్టం లేకుండా ఫలితం అనేది ఉండదు. చాలామంది ఇప్పుడు ఒక గొప్ప పొజిషన్లో ఉన్నారంటే దానికి కారణం వాళ్ళ ఒకప్పుడు చాలా కష్టపడి ఉండి ఉంటారు. అలా కష్టపడితేనే ఏదైనా సాధించగలమన్నమాట. ఎందుకంటే మన సర్ ఆర్థర్ కాటన్ గారు ఆనకట్ట వల్ల మన కోనసీమ జిల్లాలు ఎలా ఉన్నాయంటే దానికి కారణం సర్ ఆర్థర్ కాటన్ గారే. ఎందుకంటే ఈ ఆనకట్ట కట్టినప్పుడు చాలామంది శ్రమించి ఈ ఆనకట్టను కట్టారు కాబట్టి ఇప్పుడు మంచి ఫలితాన్ని పొందుతామనే దానికి సామెతగా నిదర్శనం అన్నమాట. సర్ ఆర్థర్ కాటన్ ఆనకట్ట తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరానికి సమీపాన ఉన్న ధవళేశ్వరం, పశ్చిమ గోదావరి జిల్లాలోని విద్యేశ్వరాలను కలుపుతూ గోదావరి నదిపై నిర్మించిన ఆనకట్ట. ఈ ఆనకట్ట సర్ ఆర్థర్ థామస్ కాటన్ అనే బ్రిటిష్ ఇంజనీర్ ఆధ్వర్యంలో 1847లో ప్రారంభించి 1852 నాటికి పూర్తి చేయబడింది. పాత ఆనకట్ట బలహీనమైనందున కొత్త ఆనకట్టను 1870లో పునర్నిర్మాణం చేశారు. కొత్త ఆనకట్టను 1870లో నిర్మాణం ప్రారంభించి 1882లో పూర్తి చేశారు. గోదావరి నదిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించక ముందు గోదావరి డెల్టాలోని 2 జిల్లాల వారు అతివృష్టి వలన, తుఫానుల వలన ముంపుకు గురై అనావృష్టి వలన కరువు కాటకాలకు లోనై ప్రజలు అష్టకష్టాలు పడుతూ దుర్భరమైన జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. 1832లో అనావృష్టి వలన కరువు వచ్చి వేల సంఖ్యలో ఆకలి చావులు సంభవించాయి. దాదాపు 2 లక్షల మంది కరువును బారిన పడ్డారు. తిరిగి 1839లో తీవ్ర తుఫానులు, ఉప్పెనుల కారణంగా పొలాలు, గ్రామాలు ముంపుకు గురై తీవ్ర కరువు ఏర్పడింది. వేలాది జనం కాందిసీకులుగా పక్క జిల్లాలకు, పక్క రాష్ట్రాలకు వలస వెళ్లవలసి వచ్చింది. గోదావరి జిల్లాల ప్రజల దుర్భర పరిస్థితులను గమనించిన అప్పటి జిల్లా అధికారి సర్ హెన్రీ మౌంట్ ప్రజల కష్టాలను వివరిస్తూ ప్రభుత్వానికి ఒక నివేదికను పంపారు. ఆ నివేదికకు స్పందించి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం గోదావరి నదిపై ఆనకట్ట కట్టుటకు అనుకూల, ప్రతికూల స్థితిగతులను అంచనా వేయడానికి సర్ ఆర్థర్ కాటన్ అనే ఇంజనీర్కు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఆదేశంపై రాజమండ్రి వచ్చిన కాటన్ గోదావరి నదిపై ఆనకట్ట కట్టడానికి అనువైన ప్రాంతం కోసం అన్వేషణ ప్రారంభించారు. కాటన్ దొరగారు గోదావరి తీర ప్రాంతాన్ని గుర్రంపై పర్యవేక్షించారు. గుర్రంపై స్వారీ చేస్తూ గోదావరి నది ప్రాంతాన్ని కూలంకషంగా పరిశీలించడం మొదలుపెట్టారు. చాలా ప్రాంతాలను పరిశీలన చేశారు. చివరికి ధవళేశ్వరం, విద్యేశ్వరం మధ్య నది వెడల్పుడుగా ఉండడం, లంకలు, ఇసుక తిప్పలు ఉండడం వల్ల ఆనకట్ట కట్టుటకు సరైన నది నీటిని పక్కకు మళ్లించుటకు అనుకూలంగా ఉంటుందని భావించి అక్కడ పరిస్థితులను అధ్యయనం చేసి ఆనకట్ట కట్టడానికి అనుకూలమైందంటూ కాటన్ తన నివేదికను అప్పటి మద్రాస్ గవర్నర్ మార్కస్ ట్వేల్ డేల్ కు సమర్పించారు. ఆయన కూడా దాన్ని ఆమోదించి లండన్లోని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్కు పంపించారు. వారు ప్రాజెక్ట్ రిపోర్ట్ను పరిశీలించి డిసెంబర్ 23, 1846న తమ ఆమోదం తెలుపుతూ అనుమతి పత్రంపై సంతకం చేశారు. ఆలస్యం చేయకుండా కాటన్ ఆధ్వర్యంలో 1847లో ఆనకట్ట నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. చూశారు కదా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం దగ్గరలో ఉన్న సర్ ఆర్థర్ కాటన్ మ్యూజియం ఏ విధంగా ఉందో మీకు పూర్తిగా చూపించడం జరిగింది. ఎందుకు చూపిస్తానంటే మన గోదావరి జిల్లాలో ఇంత సస్యశ్యామలంగా ఉండడానికి కారణం సర్ ఆర్థర్ కాటన్ గారు నిర్మించిన ఆనకట్ట వల్లే. అంతటి మహనీయుడు ఈ కట్టడాన్ని కట్టడం వల్లే మన గోదావరి జిల్లాలో వరి అన్నం తినడానికి ఈరోజు ఇలా ఉంటుంది. మన చుట్టుపక్కల ప్రాంతాలు ఎంత పచ్చగా ఉన్నాయంటే దానికి కారణం సర్ ఆర్థర్ కాటన్ గారే. ఇది ఈ ధవళేశ్వరం గ్రామంలోని సర్ ఆర్థర్ కాటన్ మ్యూజియం ఏ విధంగా ఉంది, సర్ ఆర్థర్ కాటన్ ఆనకట్ట ఏ విధంగా ఉందో చూపించడానికి కొన్ని విషయాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.